హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సంక్రాంతి సంబరాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. జీవీఎల్ సంక్రాంతి సంబరాలు 2025. ఇక్కడ సెట్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ సెటప్ కూడా టెంపుల్ టైప్ సెటప్ పెట్టి లోపలంతా విలేజ్ స్టైల్లో ఏంటంటే ఒక విలేజ్ ఫీలింగ్ కలిగేలాగా మొత్తం అంతా లోపలంతా పెట్టారనమాట. అసలు ఆ లోపలైతే పిల్లలకి ఆడుకోవడానికి, అలాగే ఫోటోలు తీసుకోవడానికి, అంటే పల్లె వాతావరణం ఎలా అయితే ఉండదో ఆ పల్లె వాతావరణాన్ని ఇచ్చేటట్టు మొత్తం పెట్టారనమాట. దానికి తోడు ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చాలా రకాల లైక్ ఎగ్జిబిషన్ లాంటివన్నీ పెట్టారు, అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. సో అదే నేను మీకు చూపించబోతున్నాను. సో కొంచెం దీని మీద లుక్ వేయండి, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీన్ని ఒక విలేజ్ సెట్టింగ్ అయితే మొత్తం చూపించారనమాట. ఇది మొత్తం విలేజ్ సెట్టింగే. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సెల్ఫీలు అయితే తీసుకుంటారు కదా. ఇక్కడ అందరూ ఏంటంటే లోపల ఫుల్ సెట్టింగ్ పెట్టారు. మనం లోపలికి వెళ్ళబోతున్నాం, ఎలా ఉందో చూపించడానికి. ఇది జీవీఎల్ సంక్రాంతి సంబరాలు అనమాట. సో హలో ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఏంటంటే హ్యాపీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వైజాగ్ ఏయూ గ్రౌండ్స్కి వచ్చాం. ఏయూ గ్రౌండ్స్లో జీవీఎల్ లైక్ సంక్రాంతి సంబరాలు పెట్టారు. చాలా బాగా పెట్టారు, చాలా పెద్దగా కూడా పెట్టారు. సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే నేను చూపిస్తాను. ఇదంతా విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు అనమాట. ఓకే, సో చూపిస్తాను. అంటే కొద్దీ ఇలాగా మనకి దర్శనం ఇస్తుంది. ఓకే, గంగిరెద్దు లేదా ఆవు, చూస్తున్నారు కదా. మొత్తం లైటింగ్స్, ఫుల్ లైటింగ్స్ అనమాట. చాలా మటుకు లైటింగ్స్ ఉన్నాయి, చూస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ. సెట్టింగ్ చూడొచ్చు ఎలా ఉంది సెట్టింగ్స్ అని ఇక్కడ. ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన కాబట్టి సంక్రాంతి గంగిరెద్దు అంటారు కదా, అట్లాగనమాట. వెనకాలంతా విలేజ్ సెటప్ అంతా అంతా విలేజ్ సెటప్ టైప్ అనమాట. ఇక్కడ జనందరికీ విశాఖపట్నం చరిత్రలో సాంస్కృతిక సంబరాలను కానీ స్నేహాంజలి ఆర్ట్స్ ఎంతో మంది కళాకారులను తీసుకొచ్చిన మహానుభావులు. సో చూసారా మొత్తం ఎలా ఉందో. సెట్టింగ్స్ కూడా చాలా అదిరిపోయింది అసలు. అంటే విలేజ్ సెట్టింగ్స్ అనమాట, మొత్తం విలేజ్ టైప్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇక్కడ. చూడండి మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు, జనసందోహం ఎంతమంది ఉన్నారు చూసారు కదా. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అందరూ చూడండి, చూశాను కదా. అక్కడేమో చూడొచ్చు అక్కడ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ ఇవాళ ఏయూ గ్రౌండ్స్ అని. అండ్ జనాలు మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు. చూశారు కదా జనాలు, మామూలుగా లేదు జనాలు మాత్రం. 17వ తారీఖు వరకు ఇది ఉంటుంది ఇలాగ. సో చూశారు కదా ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం. ఇక్కడ చూడండి మొత్తం పాటలు పాడుతున్నారు ఇక్కడ మొత్తం అంతా. ఇంకా సేపట్లో మన ఫుల్ చరిత్ర వెళ్ళిపోతాం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి హరిజాత్ గారు ఏదో చెప్తున్నారు వినండి. కళ్యాణాన్ని ఈ కనుమ రోజున మనం పశువులను పూజిస్తాం. మరి ఆ పూజించే సంస్కృతి సాంప్రదాయం తరాలుగా వస్తుంది. మరి సో ఫ్రెండ్స్, ఇక్కడ విలేజ్ స్టైల్లో ఏంటంటే మొత్తం ఏదో తోడుకున్నట్టు నీళ్లు, కానీ ఇందులో నీళ్ళు లేవు, పర్లేదు. జనాలు చాలా మంది. డాన్స్ బృందం మీ ముందుకు అందిస్తున్నట్టు ఇవాళ 2 స్లాట్స్లో వస్తున్నాం. మొదటి స్లాట్ శ్రీ వెంకటేశ్వరీయం. విన్నపాలు విలువల వింత వింతలు అంటూ వెంకటేశ్వర స్వామిని నిద్ర మేల్కొల్పుతూ కంటి శుక్రవారము కలివేదంట అంటూ శుక్రవారం అలివేల్మంగా సమేతుడైన శ్రీనివాసుని దర్శింపజేస్తూ
పిడికట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెరగని నవ్వేని పెళ్లి కూతురు అంట. ఇక్కడ ఏంటంటే ఈ లోపలికి వెళ్తే మొత్తం అంతా ఎగ్జిబిషన్ అనమాట, సంక్రాంతి ఎగ్జిబిషన్. ఓకే, సో ఇక్కడ వచ్చి గాలి పట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, జనరల్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల. మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు రీసెంట్ కైట్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇన్ని కైట్స్ అనమాట. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. లోపలంతా ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత జనం చూసారా. మొత్తం అంతా ఫుడ్ స్టాల్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జిబిషన్. ఓకే, సో చాలా బాగుంది. మీకు ఈ 17th వరకు ఉంది ఇది, అంటే 17th వరకు ఇది ఉందన్నమాట. సో మీరు హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు అక్కడ. ఓకే, చాలామంది జనాలు